బిర్యానీ కోసం ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా 15 minutes నానబెట్టినాను. రైస్ మంచిగా అవుతుంది. ఇప్పుడు నానబెడుతున్నాం. తీసుకున్నాం కాబట్టి కేజీ చికెన్ తీసుకున్నా బాగుంటుంది. ఇట్లయితే ఫస్ట్ దీన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి. బిర్యానీ కావాల్సిన మసాలాలు, లవంగాలు, బిర్యానీ కావాల్సిన మసాలాలు ఇవన్నీ, కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిరపకాయలు, మనం ఫ్రై చేసుకోవడానికి ఆనియన్ పొట్టు తీసి అడిగి పెట్టుకున్నాం. చికెన్ కడిగి పెట్టుకున్నాగా ఇప్పుడు దీంట్లో పెరుగు, మసాలాలు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. 5 tablespoon కారం వేస్తున్నాం. సాల్ట్ వేసిన సేమ్ ఎంత తీసుకున్నాం అంత సాల్ట్. నెక్స్ట్ అల్లం వేస్తున్నా. అల్లం ఒక 2 spoons వేస్తున్నా. ఇది మేము మా ఇంట్లోనే ఉరుకుంది కాబట్టి 2 spoons సరిపోతుంది. మామూలు షాప్లో తెచ్చుకుంది అయితే 3-4 spoons వేయాలి. దీనికోసం ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుస్తాయి మసాలాలు. ఇట్లా తీసుకున్నాక ఈ మసాలాన్ని చికెన్లోనే వేసేసేయాలి. ఒక బొద్దువారకు ఒక్కటి వచ్చేసి మనం రైస్లో వేసుకుంటే బాగుంటుంది. వేసేస్తాం మసాలాన్ని. వేసేస్తాం ఇట్లా వేసుకుని ఇట్లా మంచిగా కలపాలి. చిక్కలకంట కారం వస్తుంది మంచిగా. పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి వేసిన ఒక 4-5 కాయలు తీసుకున్నాం. మంచి ఇట్లా పుదీనా ఎంత మంచిగా వేసుకుంటే అంత స్మెల్ వస్తుంది. పుదీనాతో మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీ స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కిలో తీసుకున్నాం కాబట్టి 1/2 kilo పెరుగు వేసుకోవాలి. నేను 1/2 kilo ప్యాకెట్ తెచ్చిన. అంజాతో 1/2 kilo కట్ చేసుకొని వేసుకుంటా. 1/2 kilo అంతా వేసుకున్నా. ముక్కలు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఒక 20 minutes ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా పెరుగులనే సగం ఉడికిపోతుంది ముక్క మంచిగా. కలుపుకోవడం కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఒక 20 minutes ఇట్లనే పెట్టి ఒక మూత వేసుకొని దీని మీద 20 minutes వెయిట్ చేయాలి. మనం ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్ మొత్తం ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం. దీనిలో కొంచెం సాల్ట్ కలుపుకొని మొత్తం ఇట్లా పొడి పొడి వేసుకోవాలి. నూనె వేడయ్యే వరకు మనం ఇట్లా ఇప్పుకుంటే అయిపోతుంది. కొంచెం ఇట్లా సాల్ట్ వేసుకోవాలి. రైస్ ఫస్ట్ తీసుకున్నాం కదా, 20 minutes అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టుకున్నాం. రైస్ హాఫ్ బాయిల్ అంటే 60% అయినప్పటి నుంచే మనం చికెన్లో వేసుకోవాలి. అది చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇంకా కొంచెం కావాలి. వేసుకున్నాం. ఆనియన్ ఫ్రై అవుతుంది. రైస్లో బోల్ వరకు వేస్తున్నాం. ఇంకా కొంచెం కలర్ రావాలి. మొత్తం గోల్డ్ కలర్ రావాలి. ఆనియన్ అనేది గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది అన్నట్టు. బిర్యానీ అనేది ఈ ఆనియన్ తోటి మంచిగా అనిపిస్తుంది. ఇంకా గోల్డెన్ కలర్ వచ్చింది. ఆనియన్ ఇప్పుడు తీసేస్తున్నాం పక్కకు. చికెన్ని ఒక 2 minutes అట్లా స్టవ్ మీద పెట్టుకోవాలి రైస్ వేసే ముందు. ఎందుకంటే బాగా హీట్ కావాలి కదా, దానికోసం ఒక 2 minutes గ్యాస్ మీద పెట్టుకోవాలి. నానబెట్టిన చికెన్ని. రైస్ ఉడుకుతుంది. ఇంకా కొంచెం కావాలి. హీట్ అయిన బాగుని కొంచెం ఉడుకుతున్నట్టు వస్తుంది కదా. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ ఫస్ట్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసిన ఆనియన్ వేసుకోవాలి. రైస్ అయ్యింది అంటే ఇంకా కొంచెం పూర్తి కాలేదు. కొంచెం కాకముందుకే తీసుకొని ఇలా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. వీటిపైన
ఇట్లా వేసుకున్న రైస్ మంచిగా పలుకుంటే మంచిగా అన్నం అనేది మెత్తగా ఉంటుంది, బిర్యానీ బాగుంటుంది. వరకు కూడా ఏం తీసేది అట్లా ఉంచాలి. ఆనియన్ వేసుకోవాలి, ఫ్రై చేసినాను నేను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం అది. కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, ఇవి కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి ఒక లేయర్. కంప్లీట్గా తర్వాత ఫ్రై చేసిన నేను మళ్ళీ పైన వేసేస్తాను ఇంకో లేయర్. తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర. కొంచెం కలర్ వేసుకోవాలి, కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి కలర్. అన్నీ వేయడం కంప్లీట్ అయిపోయింది. కొంచెం దమ్ బిర్యానీ కాబట్టి పిండి దమ్ము పోకుండా ఉండడానికి పిండి కలిపి పెడుతున్నా. కొంచెం పిండి తీసుకున్న దీంట్లో మెల్లగా ఎడ్జ్లు ఏమంట పెట్టుకోవాలి. పిండి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 15 minutes దమ్ పెట్టుకోవాలి. 15 నిమిషాలు అయ్యింది. సో బిర్యానీ అయ్యింది, చూద్దాం మనం ఒకసారి మూసి. ఎట్లా పొగలు వస్తున్నాయి. అయ్యింది, బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ.